ఇటీవల టైడ్స్ ఆఫ్ టైమ్ ఇండియాస్ హిస్టరీ త్రూ మ్యూరల్స్ ఇన్ పార్లమెంట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? సుధా మూర్తి. టైడ్స్ ఆఫ్ టైమ్ భారత్ హిస్టరీ త్రూ మ్యూరల్స్ ఇన్ పార్లమెంట్ అనే పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి మరియు పార్లమెంటు సభ్యురాలు అయిన సుధా మూర్తి రచించారు. ఈ పుస్తకాన్ని 2026 ఏప్రిల్ 1న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ విడుదల చేశారు. ఈ పుస్తకం సంసద్ భవన్లోని పార్లమెంట్లోని వృత్తాకార కారిడార్ల వెంబడి ప్రదర్శించబడిన 58 కుడ్య చిత్ర పలకాలను ప్రముఖంగా చూపిస్తుంది. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ ఎక్కడ ప్రారంభించబడుతోంది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ యాక్సెస్ క్వాంటం కంప్యూటర్ను 2026 ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన అమరావతి క్వాంటం వ్యాలీలో ఉన్న ఈ ప్రాజెక్టు భారతదేశ వ్యాప్తంగా పరిశోధకులు, స్టార్టప్లు మరియు పరిశ్రమలకు క్వాంటం టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ క్వాంటం మిషన్కు ఇది అనుగుణంగా ఉంటుంది. 2026 ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? హైదరాబాద్, తెలంగాణ. 20కి పైగా దేశాల నుంచి మంత్రులు, సన్యాసులు, పండితులు మరియు ప్రతినిధులను ఒకచోట చేర్చిన మొట్టమొదటి ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు 2026కు హైదరాబాదు ఆతిథ్యం ఇచ్చింది. శాంతి, సయోధ్య మరియు నైతిక నాయకత్వంపై చర్చలను ముందుకు తీసుకెళ్లడమే దీని యొక్క లక్ష్యం. హాకీ ఇండియా అవార్డ్స్ 2026లో మేజర్ ధ్యాన్చంద్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? జాఫర్ ఇక్బాల్. 2025 హాకీ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శనలను గౌరవించేందుకు 8వ వార్షిక హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమం 2026 మార్చి 28న జరిగింది. 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన జట్టు సభ్యుడైన జాఫర్ ఇక్బాల్కు మేజర్ ధ్యాన్చంద్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇటీవల భారత నౌకాదళానికి అప్పగించిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ దోణగిరిని ఏ ప్రాజెక్ట్ కింద నిర్మించారు? ప్రాజెక్టు 17A. 2026 ప్రారంభంలో భారత నౌకాదళానికి అప్పగించబడిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ అయిన దోణగిరి ప్రాజెక్టు 17A కింద నిర్మించబడింది. ఇది శత్రు రాడార్ను తప్పించుకోవడానికి ఉన్నతమైన స్టెల్త్ లక్షణాలతో రూపొందించబడిన ఒక అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. దీనిని కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించింది. బ్రిక్స్ 2026 అధ్యక్షత సందర్భంగా భారతదేశం ఏ థీమ్పై దృష్టి సారిస్తోంది? స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం. బ్రిక్స్ 2026కు అధ్యక్షత వహిస్తున్న భారతదేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం అనే థీమ్పై దృష్టి సారిస్తోంది. ఈ థీమ్ సభ్య దేశాల మధ్య సామూహిక బలం, సమ్మిళిత వృద్ధి మరియు ప్రపంచ సవాలుకు సహకార పరిష్కారాలను లక్ష్యంగా పెట్టుకుని మానవత్వానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చే ప్రజల కేంద్రీకృత విధానాన్ని నొక్కి చెబుతోంది. ఇందులో సభ్య దేశాలు 11 ఉంటాయి. అవి బ్రెజిల్, చైనా, ఈజిప్టు, ఇథియోపియా, భారతదేశం, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇటీవల విడుదల చేసిన పేమెంట్స్ విజన్ 2026 రోడ్ మ్యాప్ యొక్క ఇతివృత్తం థీమ్ ఏమిటి? భారతదేశ చెల్లింపుల రంగాన్ని తీర్చిదిద్దడం. డిజిటల్ చెల్లింపుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశ చెల్లింపుల రంగాన్ని
తీర్చిదిద్దడం అనే థీముతో చెల్లింపుల దార్శనికత 2028 రోడ్ మ్యాప్ను విడుదల చేసింది. ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్లు మరియు చెల్లింపు అగ్రిగేటర్లను ప్రత్యక్ష ఆర్బీఐ నియంత్రణలోకి తీసుకురావడం, తద్వారా డిజిటల్ చెల్లింపులపై పర్యవేక్షణను బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. 2026-27లో 9 హిమాలయ రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి? ప్రైడ్ ఆఫ్ హిల్స్ పథకం. ప్రైడ్ ఆఫ్ హిల్స్ పథకం అనేది 9 హిమాలయ రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ప్రత్యేక ఆర్థిక కార్యక్రమం. దీనిని భారత కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం కోసం మార్చి 2026లో ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం కఠినమైన భూభాగం, తక్కువ కనెక్టివిటీ మరియు తక్కువ జనాభా సాంద్రత కారణంగా ఏర్పడిన అభివృద్ధి అంతరాలను పూడ్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 9 హిమాలయ రాష్ట్రాలు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, సిక్కిం మరియు మిజోరం. ఇటీవల ఏ భారతీయుడు యుఎస్ఏ నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును అందుకున్నారు? అరుంధతి రాయ్. భారతీయ రచయిత్రి బుకర్ ప్రైజ్ విజేత అయిన అరుంధతి రాయ్ ఆత్మకథల విభాగంలో 2026 యుఎస్ఏ నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకున్నారు. పెంగ్విన్ ఇండియా ప్రచురించిన తన దివంగత తల్లితో ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని మరియు బాల్యం నుంచి తన జీవితాన్ని అన్వేషించే ఆమె జ్ఞాపకాల పుస్తకం మదర్ మేరీ కమ్స్ టు మీకీగాను ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. తొలి 20 నగరాల వ్యర్థరహిత దిశ ఇనిషియేటివ్లో ఏ నగరాన్ని చేర్చారు? వర్కల, కేరళ రాష్ట్రం. తొలి 20 నగరాల వ్యర్థరహిత దిశ ఇనిషియేటివ్లో కేరళలోని వర్కల నగరం చేర్చబడింది. ఈ చొరవకు యుఎన్ హ్యాబిటేట్ మరియు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి మద్దతుతో వ్యర్థరహితంపై యుఎన్ సెక్రటరీ జనరల్ సలహా మండలి నాయకత్వం వహిస్తుంది. వ్యర్థాల తగ్గింపు, వలయాకార ఆర్థిక పద్ధతులు మరియు సుస్థిర పట్టణాభివృద్ధిలో వినూత్నమైన ఆశయపూర్వకమైన ప్రయత్నాలను ప్రదర్శించే నగరాలను ఇది గుర్తిస్తుంది. వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడంలో నాయకత్వం మరియు ఆవిష్కరణను ప్రముఖంగా చూపించడమే ఈ చొరవ యొక్క లక్ష్యం. ఆగ్నేషియా అధ్యయన కేంద్రం ఏ విశ్వవిద్యాలయంలో ప్రారంభించబడింది? నలంద విశ్వవిద్యాలయం, బీహార్. ఆగ్నేషియాతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి నలంద విశ్వవిద్యాలయంలో ఆగ్నేషియా అధ్యయన కేంద్రం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని ఆసియాన్ ఇండియా సమ్మిట్ 2025 సందర్భంగా నరేంద్ర మోదీ ప్రకటించారు. భారతదేశం మరియు ఆగ్నేషియా మధ్య విద్యా సహకారం, విధానపరమైన భాగస్వామ్యం మరియు సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం ద్వారా ఒక వారధిగా పనిచేయడం దీని యొక్క లక్ష్యం. భారతదేశంలో విమాన ప్రయాణాన్ని సరసమైనదిగా చేయడానికి ప్రారంభించిన ప్రాంతీయ అనుసంధాన పథకం పేరు ఏమిటి? ఉడాన్ పథకం. కేంద్ర మంత్రివర్గం 28,840 కోట్ల మొత్తం వ్యయంతో ఉడాన్ పథకం యొక్క సవరించిన సంస్కరణను ఆమోదించింది. ఈ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరం వరకు 10 సంవత్సరాల పాటు అమలు చేయబడుతుంది. ఈ ఉడాన్ అనేది సామాన్య పౌరులకు విమాన ప్రయాణాన్ని సరసమైనదిగా మరియు అందుబాటులోకి తీసుకురావడానికి 2016లో ప్రారంభించబడిన ఒక ప్రాంతీయ అనుసంధాన పథకం. ఇటీవల జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ గెలిచిన అతిపిన్న వయస్కుడైన రేసర్ ఎవరు? ఆండ్రియా కిమి ఆంటోనెల్లే, ఇటాలియన్ రేసర్. 19 ఏళ్ల మెర్సిడెస్ డ్రైవర్ కిమి ఆంటోనెల్లే 2026 మార్చి 29న సుజుకాలో జరిగిన జపనీస్ గ్రాండ్ ప్రిక్స్లో గెలిచి ఆ రేసును గెలిచిన అతిపిన్న వయస్కుడైన రేసర్గా మరియు
ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్షిప్లో అగ్రస్థానం నిలిచిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. సరైన సమయంలో ఆస్కార్ పియాస్ట్రీని ఓడించిన ఈ ఇటాలియన్ యువకుడు తన వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకున్నాడు. S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 2025లో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ బ్యాంకుగా ఏ బ్యాంకు నిలిచింది? ఎస్ బ్యాంక్. S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 2025లో ఎస్ బ్యాంకు 100కు గాను 79 స్కోరుతో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ బ్యాంకుగా నిలిచింది. ఈ ఘనతతో ఈ బ్యాంకు వరుసగా 4వ సంవత్సరం S&P గ్లోబల్ సస్టైనబిలిటీ ఇయర్ బుక్లో చోటు దక్కించుకుంది. వాతావరణ వ్యూహం, ఆర్థిక సమ్మిళితం, మానవ వనరుల అభివృద్ధి మరియు కార్పొరేట్ పాలన వంటి రంగాల్లోని పనితీరు ఆధారంగా ఈ అధిక రేటు ఇవ్వబడింది. వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణ ఒప్పందం CMS ఏ సంస్థ పరిధిలోని పర్యావరణ ఒప్పందం? ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం UNEP. వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణపై జరిగిన ఒప్పందం యొక్క 15వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో అనగా COP15లో సుమారు 40 కొత్త జాతులను సంరక్షిత జాబితా వర్గంలో చేర్చారు. బాన్ ఒప్పందం అని కూడా పిలువబడే ఈ ఒప్పందం ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం అనగా UNEP కింద ఒక పర్యావరణ ఒప్పందం. ఇది వలస జంతువులు మరియు వాటి ఆవాసాల పరిరక్షణ మరియు సుస్థిర వినియోగం కోసం ఒక ప్రపంచవ్యాప్త ఫ్రేమ్వర్క్ని అందిస్తుంది. ఈ ఒప్పందంపై 1979 జూన్ 23న జర్మనీలోని బాండ్లో సంతకం చేశారు. 500 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను నిర్మించనున్న కరిబా ఆనకట్ట ఏ నదిపై ఉంది? జాంబేజ్ నదిపై. గ్రీన్ హైబ్రిడ్ పవర్ సంస్థ ఇంటెన్సివ్ ఎనర్జీ యూజర్ గ్రూపుతో భాగస్వామ్యం కుదుర్చుకొని కరీబా డ్యామ్ వద్ద 500 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రచిస్తోంది. ఈ డ్యామ్ జాంబియా మరియు జింబాబ్వేల మధ్య సరిహద్దుగా ఉన్న కరీబా గోర్జ్ వద్ద జాంబేజీ నదిపై ఉంది. ఇది సుమారు 128 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ డ్యామ్ విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తూ జాంబియా మరియు జింబాబ్వే రెండింటికి విద్యుత్తును సరఫరా చేస్తుంది. అగ్రే అనే జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నిస్సార జలనౌకను ఏ షిప్యార్డ్ స్వదేశీయంగా రూపకల్పన చేసి నిర్మించింది? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ, కోల్కతా. జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నిస్సార జలనౌక అయిన అగ్రేని భారత నౌకాదళానికి అప్పగించారు. తీర ప్రాంత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన 8 జలాంతర్గామి వ్యతిరేక నిస్సార జలనౌకల్లో ఇది 4వది. ఈ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించింది. 11 నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్లో మొదటిదైన శాచి అని పేరు పెట్టబడిన యార్డ్ 1280 ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గోవా. 11 నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్లో మొదటిదైన యార్డ్ 180 అనగా దీన్ని శాచి అని కూడా అంటారు. దీన్ని 31 మార్చి 2026న గోవాలోని గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో జలప్రవేశం చేయించారు. గోవాలోని GSL మరియు కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్లో NGOPల నిర్మాణం ఏకకాలంలో జరుగుతుంది. ఇటీవల 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో జరుగుతోంది? ఉలాన్ బాతూర్, మంగోలియా. ఆసియా బాక్సింగ్ ఎలైట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026 మంగోలియాలోని ఉలాన్ బాతూర్లో మార్చి 28 నుంచి ఏప్రిల్
11 వరకు జరుగుతుంది. ఏఎస్ఏ అరీనాలో జరిగే ఈ టోర్నమెంట్లో 25కు పైగా దేశాల నుంచి 230 మందికి పైగా పురుష మరియు మహిళా బాక్సర్లు పాల్గొంటున్నారు మరియు 10 వెయిట్ కేటగిరీలో పోటీలు జరుగుతాయి. ప్రమాదంలో ఉన్న ఓడలకు ఆశ్రయ స్థలం కోసం ప్రామాణిక నిర్వచనం మరియు మార్గదర్శకాలను ఏ అంతర్జాతీయ సంస్థ అందిస్తుంది? అంతర్జాతీయ సముద్రయాన సంస్థ ఐఎంఓ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ సముద్ర అత్యవసర మౌలిక సదుపాయాల్లో ఉన్న ఒక ముఖ్యమైన లోటును పూరించే లక్ష్యంతో భారతదేశపు మొట్టమొదటి నిర్దేశిత ఆశ్రయ రేవును అనగా పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ కార్యాచరణలోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇనిషియేటివ్ దిగి పోర్టు, ఇది పశ్చిమ తీరంలో ఉంటుంది, మరియు గోపాల్పూర్ పోర్టు, ఇది తూర్పు తీరంలో ఉంటుంది. దీన్ని నిర్దేశిత ప్రదేశాలుగా చేర్చి ప్రమాదంలో ఉన్న నౌకలను నిర్వహించడానికి ఒక వ్యవస్థీకృత యంత్రాంగాన్ని అందిస్తుంది. ఐక్యరాజ్య సమితి యొక్క ఒక ప్రత్యేక సంస్థ అయిన అంతర్జాతీయ సముద్ర సంస్థ అనగా ఐఎంఓ ప్రమాదంలో ఉన్న నౌకల కోసం ఆశ్రయ స్థలంకు ప్రామాణిక నిర్వచనం మరియు మార్గదర్శకాలను అందిస్తుంది. రిమోట్లీ పైలటెడ్ స్ట్రైక్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్పిఎస్ఏ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? మానవరహిత యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడం. రిమోట్లీ పైలటెడ్ స్ట్రైక్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్పిఎస్ఏ కార్యక్రమం కింద మానవరహిత స్టెల్త్ ఫైటర్లను ప్రవేశపెట్టడానికి భారత వైమానిక దళం సన్నాహాలు చేస్తుంది. ఘాతక్ యుసిఏవి అనే మానవరహిత యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయడమే ఈ ఆర్పిఎస్ఏ యొక్క లక్ష్యం. ఈ ఘాతక్ యుసిఏవి రాడార్కు సులభంగా చిక్కకుండా ఉండేందుకు ఘాతక్ స్టెల్త్ ఫ్లయింగ్ వింగ్ డిజైన్ను కలిగి ఉంది. ఇది పైలట్లకు ఎలాంటి ప్రమాదం లేకుండా అత్యంత కట్టుదిట్టమైన రక్షణ ఉన్న గగనతలంలో కూడా లోతైన దాడులను నిర్వహించగలదు. మాల్వాన్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ను ఏ షిప్యార్డ్ రూపకల్పన చేసి నిర్మించింది? కోచిన్ షిప్యార్డ్ లిమిటెడ్. తీర ప్రాంత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా మాల్వాన్ను భారత నౌకాదళానికి అందజేశారు. కొచిన్లోని కొచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న 8 జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నిస్సార జల నౌకల్లో ఇది రెండవది మరియు దీనిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించారు. ఈ నౌకకు మాల్వాన్ అని పేరు పెట్టారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకమును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం అనే కార్యక్రమాన్ని మరింత సరళంగా అందరికీ అందుబాటులో ఉండేలా సవరించింది. ఈ ఇంటర్న్షిప్ వ్యవధిని 1 సంవత్సరం నుంచి 6 నుంచి 9 నెలలకు తగ్గించారు. వయో పరిమితిని 24 సంవత్సరాల నుంచి 18-25 సంవత్సరాలకు విస్తరించారు. ఇంటర్నలకు ఇచ్చే నెలవారీ భత్యాన్ని 5,000 రూపాయల నుంచి 9,000 రూపాయలకు పెంచారు. యువత ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభించింది. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని అధికారులు హోప్ ఐలాండ్లో సుమారు 20,000 ఆలివ్ రిడ్లే తాబేల గుడ్లను సంరక్షించారు. ఇది ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ముఖద్వారం వద్ద కోరింగ నది బంగాళాఖాతంలో కలిసే చోట ఉంది. దీనిని 1978లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. ఇందులో విస్తారమైన మడ అడవులు మరియు ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు ఉంటాయి. ఇవి భారతదేశంలో 2వ అతిపెద్ద మడ అడవుల ప్రాంతంగా ఏర్పడ్డాయి. కుక్తి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లా బర్మౌర్లో ఉన్న
కుక్తి వన్యప్రాణుల అభయారణ్యం హిమాచల్ ప్రదేశ్లో రెండవ అతిపెద్దది మరియు దాని గొప్ప జీవవైవిధ్యానికి ఎత్తైన ప్రదేశ పర్యావరణ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది. భౌగోళికంగా ఇది రావి మరియు చీనాబ్ నదుల మధ్య ఉంది మరియు ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక రక్షిత ప్రాంతంగా పరిగణించబడుతుంది. దీనికి ఆగ్నేయంలో ధౌలధర్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు వాయవ్యంలో తొండా వన్యప్రాణుల అభయారణ్యం సరిహద్దులుగా ఉన్నాయి.